హాయ్ టు ఎవరీవన్. మనం ఇప్పుడు మూమెంట్ సెక్షన్ 2కి డిస్కస్ చేద్దాం. కొంచెం ఈ వీడియో నేను కొంచెం క్విక్గా చేస్తాను, సో దట్ వీడియోస్ అన్ని ఫాస్ట్గా అయిపోచేసాక విల్ డూ కట్ ఆఫ్ డిస్కషన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 51. దీంట్లో ఇంపార్టెంట్ నోటీస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. అండ్ ఇది మీకు తెలుసు, ఆదివాసీ పాపులేషన్ ఇన్ తెలంగాణ వాస్ 9.34. ఐ థింక్ సేమ్ క్వశ్చన్ గ్రూప్ 3లో కూడా వచ్చింది, రిపీట్ అయింది. సో ఇది ఇన్కరెక్ట్, సో ఆన్సర్లో ఉండాలి. అండ్ కొమరం భీమ్ వాజ్ కిల్డ్ బై నిజాం పోలీస్ ఆన్ 8th October 1940. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. అండ్ బట్ స్టేట్మెంట్ సి చూడండి, అకార్డింగ్ టు 141 జీవో లంబాడీస్ అండ్ సుగాలీస్ కేమ్ టు బి రికగ్నైజ్ యాజ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఇది జీవో నెంబర్ సెర్చ్ చేస్తే నాకు 149 వచ్చింది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి బి అండ్ సి, బికాస్ క్వశ్చన్లో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి బి అండ్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, 69 ఉద్యమం తర్వాత కోస్తాంధ్రలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణకు వలస వచ్చారు. కరెక్ట్. ఎక్కువ, ఎందుకంటే 69లో ఎప్పుడైతే తెలంగాణ రాదని తెలిసిందో ఇంకా వలసలు పెరిగిపోయాయి. కాకపోతే ఇది 69 ఉద్యమం తర్వాత అన్న కరెక్టే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం జయాంధ్ర ఉద్యమం తర్వాత అన్న కూడా కరెక్టే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పర్టికులర్ చెప్పాలంటే జయాంధ్ర ఉద్యమం తర్వాత ఈ వలసల తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగింది. బట్ ఇక్కడ 69 ఉద్యమంలో కూడా దానికంటే ముందే కాబట్టి కరెక్ట్ అవుతుంది. అండ్ ఇది తెలిసిందే మనకు, వాళ్ళ యొక్క స్టూడియోలకు, థియేటర్లకు స్థలాలు, రుణాలు, సబ్సిడీలు అన్నీ ప్రభుత్వం చాలా ఉదారంగా ఇచ్చింది. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి. ఈ క్వశ్చన్ కొంచెం క్లారిటీ లేదండి, అంటే మాకు కూడా దొరకట్లేదు, మరి ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు పర్టికులర్గా. బట్ దీంట్లో అయితే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జలగం వెంకటరావు వీళ్ళ ముగ్గురు కూడా నక్సలైట్ల మీద నిషేధం విధించిన వాళ్ళే. బట్ ఈ స్టేట్మెంట్ ఒకసారి మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసి మీకు ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్, రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో నిర్వహించింది విజయవాడలో కాదండి, హైదరాబాద్లో నిర్వహించారు. సో స్టేట్మెంట్ బి అనేది రాంగ్ అవుతుంది. ఇది ఒక్కటి తెలిస్తే ఈ ఆన్సర్ చేయొచ్చు, అన్నిట్లో బి ఉంది. సో ఆన్సర్ విల్ బి ఏ, సి, డి. (1988లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం, తెలుగు ఐక్యత ఇదంతా బాగా ప్రాపగేట్ చేసింది. కరెక్ట్. తెలుగువారి ఆత్మాభిమానం ఇదంతా చేసింది. ప్లస్ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్నికల్లో ఎక్కువ బీసీలకు, యూత్కి ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఈ రెండు కూడా కరెక్ట్. ఆన్సర్ విల్ బి బోత్ ఏ అండ్ బి. 1983 ఎన్నికల్లో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అని, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని నినాదంతో ఎన్టీ రామారావు ప్రచారం చేశారని స్టేట్మెంట్ ఇచ్చాడు. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్టీ రామారావే, కానీ ఈ స్టేట్మెంట్లో చిన్న రాంగ్ మిస్టేక్ ఏంటంటే అతను ఇచ్చింది 1983 ఎలక్షన్స్లో కాదు, 1994 ఎలక్షన్స్లో. సో స్టేట్మెంట్ ఏ విల్ బి రాంగ్. అండ్ ఇది తెలిసిందే, తెలుగు తల్లి అనే భావనను ప్రచారం చేయడం కోసం ట్యాంక్ బండ్పై ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేశాడు. ప్లస్ ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సాంస్కృతిక పునాదులపై దాడి చేశాడు. ఇది కూడా కరెక్ట్. బి మాత్రమే. ద స్టాచ్యూ ఆఫ్ తెలుగు తల్లి వాస్ ఇన్స్టాల్డ్, ఇక్కడ ఇన్ ద సెక్రటేరియట్ లేదు, నియర్ సెక్రటేరియట్ ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్. అందుకే మనం దాన్ని తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని కూడా అంటాం. అండ్ అది తెలియకపోయినా మనకి ఇది మా తెలుగు తల్లికి మల్లెపూదలు అంటే రాసింది ఎవరండి, శంకరంబాడి సుందరాచార్యులు గారు. శంకరంబాడి సుందరాచార్యులు. సో బి తప్పు. సో బి తప్పు అంటే ఇది మొత్తం వెళ్ళిపోతున్నాయి. సో ఆన్సర్ విల్ బి ఏ, సి అండ్ డి.
నెక్స్ట్ ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీలు, వాళ్ళ ఓనర్లు. ఓకే, ఇది ఫస్ట్ నార్నే ఎస్టేట్స్ కొల్నల్ రంగారావు అండ్ జనచైతన్య హౌసింగ్ మాదాల సుధాకర్, లక్ష్మీప్రియ, శివారెడ్డి, శిల్పాన్ ఫటెక్, మోహన్ రెడ్డి. సో ఆన్సర్ A4 B3 C2 D1. తెలంగాణ ప్రాంతీయ బోర్డుని 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటు చేశారు. కరెక్ట్. 6 సూత్రాల పథకం ద్వారా తెలంగాణ రీజనల్ కమిటీని, తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దై తెలంగాణ రీజనల్ బోర్డు ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్. అండ్ హెల్త్ యూనివర్సిటీని విజయవాడలో ఏర్పాటు చేసి మన ఉస్మానియా దాన్ని గాంధీ మెడికల్ కాలేజీని కూడా దాని పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది కూడా కరెక్ట్. ఈ హెల్త్ యూనివర్సిటీ పేరే తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అయింది. దాని తర్వాత జగన్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారింది, విజయవాడలో ఉంది. ఓకే, బోత్ A and B ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కొంచెం ఈజీ క్వశ్చనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విజన్ డాక్యుమెంట్ చేసింది ఎవరంటే మెకెన్సీ కంపెనీ. మళ్ళీ వాళ్ళ కంపెనీస్ ఇచ్చారు, వాళ్ళ యొక్క అధిపతులు ఇచ్చారు. దీంట్లో రాంగ్ది ఏదంటే ఈ మధుఖాన్ ఎవరిదంటే ఒకప్పుడు ఖమ్మం ఎంపిక చేసిన నామా నాగేశ్వరరావుది. సో ఆన్సర్ ఇస్ మధుఖాన్ కంపెనీ నామా నాగేశ్వర్, ఎందుకంటే సరిఖాన్ చేత అన్నాడు కాబట్టి కరెక్ట్. ఈ 63 చంద్రబాబు నాయుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నాడని చెప్పాడు కదండి. ఇక్కడ ఆదిలాబాద్ కాదు, అది మహబూబ్ నగర్ని దత్తత తీసుకున్నాడు. ఓకే, సో స్టేట్మెంట్ ఏ అయితే రాంగ్. స్టేట్మెంట్ బి ఇది నాకు కరెక్ట్గా 190 TMCలు అసలు ఇది కరెక్ట్గా దొరకట్లేదు, అందుకని నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నాను. బట్ ఆన్సర్ మ్యాక్సిమం బి మాత్రం అయ్యే ఛాన్స్ ఉంది దీనికి. 1983 ఎలక్షన్స్లో ఎవరి మరణం వల్ల హిమాయత్ నగర్ ఉప ఎన్నిక వచ్చింది? నాకు కొంచెం ఈజీ క్వశ్చనే, చాలామంది చదువుంటారు. ఎందుకంటే మళ్ళీ ఈ మలిదశ తెలంగాణ ఉద్యమం రావడానికి ఈ ఉప ఎన్నిక చాలా ఎక్కువ కారణమైంది. ఆ రోజు నారాయణగౌడ్ మీద నారాయణగౌడ్ చనిపోయాక తెలుగుదేశం పార్టీ నుంచి ఉపేంద్ర పోటీ చేశారు. అండ్ ఇతను వ్యతిరేకంగా బీజేపీ నుంచి ఆలే నరేంద్ర పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని May 20, 1998 ప్రవేశపెట్టారని చెప్పాడు. యాక్చువల్గా నేను డేట్ చెక్ చేసేది April 28 అని వచ్చింది. ఓకే, ఒకవేళ ఈ స్టేట్మెంట్ బి కనుక రాంగ్ అనుకుంటే కనుక సో ఆన్సర్ విల్ బి ACD. ఇది రొటేట్ అవుతుంది. బట్ దీంట్లో కూడా ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇలాంటి డి స్టేట్మెంట్ని చూసారా, ఏది ఈ 96-97 మధ్యలో పోలీస్, ప్రాథమిక విద్య, వైద్య, ఆరోగ్య శాఖలో మాత్రమే నియామకాలు చేశారని వచ్చిన ఈ మాత్రమే వచ్చినప్పుడు ఆ నియామకాలు ఒకళ్ళు వేరే దాంట్లో చేసిన అంటే ప్రభుత్వ నియామకాలన అది కొంచెం ఒకసారి అంబిగ్యూటీ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆన్సర్ విల్ బి AC and D. నెక్స్ట్ 57 సుబ్రహ్మణ్యం కమిటీ వీటిని ప్రైవేట్ పరం చేయాలని సూచించింది. కరెక్ట్. అండ్ ఇవి ప్రపంచవ్యాప్త విధానాలని ప్రతిబింబించాయి. రెండు కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి బోత్ A and B. నెక్స్ట్ ఇది అంటే కొన్ని బుక్స్లో రాశారు కానీ ఈ స్టేట్మెంటు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే కాదంటే అధికారికంగా ఉన్నదా లేదా అని కరెక్ట్గా చెప్పలేట్లేదు ఇది. బట్ ఆన్సర్ వచ్చి దీనికి మై ఆన్సర్ విల్ బి A and B అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఓకే, ఎందుకంటే ఈ మూమెంట్ టైంలో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నప్పుడు జనరల్గా అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి ఇవ్వాలి. ఈ అఫీషియల్ డాక్యుమెంట్లో ఇవన్నీ ఉన్నాయాలి. ఎందుకంటే మనం పార్లమెంట్లో సభ్యులు మాట్లాడినా అట్లా, లేకపోతే కొంచెం మంది పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినవి వాటి బేస్ చేసుకొస్తే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 8.41% ప్లస్ ఎగ్జాక్ట్ 33.38 అంటున్నాడు కాబట్టి
కానీ ఇది ఎక్కడ ఉండొచ్చు 99%. సో ఆన్సర్ విల్ బి బోత్ ఏ అండ్ బి ఈజ్ మై ఆన్సర్. నా చాయిస్ అయితే దీనికి ఇస్తున్నాను నేను. నెక్స్ట్, నాగారం అంజయ్య మందకృష్ణ మాదితో కలిసి అన్నాడు. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటాయి, అంటే విభేదించే తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేస్తాడు. సో ఏ అనేది రాంగ్. అండ్ గాద ఇన్నయ్య అండ్ గద్దర్ మళ్ళీ అంజయ్ గారితో చర్చించి ఈ భువనగిరి సదస్సును నిర్వహించాడు. ఇది 100% కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ బి మాత్రమే. ఈ 78th క్వశ్చన్ అసలు ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అంటే మూమెంట్లో ఎందుకు ఇచ్చాడు నా ఉద్దేశం. న్యూ ఎకనామిక్ పాలసీ అన్నాడు, అంటే ఆర్థిక దాంట్లో కంది ఆర్థిక దాంట్లో ఇది రాదు కదండి. సామ్యవాదాన్ని సాధించడం, టు అచీవ్ డెమోక్రటిక్ సోషలైజేషన్ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. దీని ఆన్సర్ లంబాడ హక్కుల పోరాట సమితి వచ్చేసరికి నగరబేరి. అండ్ ఆదివాసీ హక్కులు అంటే మనకు తెలిసిందే తుడుం దెబ్బ. అండ్ గొల్ల కురుమలది ఇది డోలు దెబ్బ. అండ్ ఎరుకల సమితిది కుర్రు. సో ఆన్సర్ A4 B1 C5 D3. A4 B1 C5 D3. దీంట్లో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఈ వడ్డెర హక్కుల పోరాట సమితి దీని ఎవరంటే ధర్మరాజు. సో ఇది ఆన్సర్. వడ్డెర హక్కుల పోరాట సమితి ఇది ఆన్సర్. దీంట్లో 96 నుండి రాష్ట్ర ఆర్థిక వనరులను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలు అడిగాడు. ఫస్ట్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. కిలో ₹2 బియ్యం ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఏదైతే కిలో ₹2 బియ్యాన్ని సబ్సిడీ పథకాన్ని ₹3.50 చేశారు, ఇది కరెక్ట్. దాని తర్వాత మళ్ళీ కూడా పెంచారు, ఇది కరెక్ట్. ప్లస్ బియ్యం కోట పరిమితిని కూడా తగ్గించింది. సో 2 స్టేట్మెంట్స్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 74. కింది వచ్చిన దాంట్లో వాటిని అన్నింటినీ పరిగణించి కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పన్నాడు. ద సక్సెసివ్ ఆంధ్ర గవర్నమెంట్స్ నెగ్లెక్టెడ్ ఇరిగేషన్. అవునండి, ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. కరెక్ట్. నిరంతరం తెలంగాణ కరువులు దుర్భిక్షాలతో నష్టపోయింది. కరెక్ట్ కదండి. మహబూబ్నగర్ జిల్లా నుండి 12 నుండి 14 లక్షల మంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వలసపోయారు. ఇది కూడా కరెక్ట్. చూడండి, ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు చూసారా, 12 నుండి 14 లక్షలని. ఇలా ఇస్తే చెప్పచ్చు కరెక్టా కాదని. ఓకే, నెక్స్ట్, 2 ప్రాంతాల మధ్య అసమతుల్యను తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే గ్రంథంలో కాళోజీ నారాయణరావు రికార్డ్ చేశారని చెప్పారు. ఇది రికార్డ్ చేసింది కాళోజీ నారాయణరావు కాదండి, జయశంకర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ జయశంకర్ గారు. సో ఆన్సర్ వచ్చారు మనకు A, B అండ్ C. క్వశ్చన్ నెంబర్ 75. ఏ పేపర్లో ఇన్ విచ్ పేపర్ ఈవి పద్మనాభం గారు రచించింది ఏదంటే అందరికి తెలిసిందే ఫ్లాష్ అండ్ ఫెలోమెన్లోనే తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి ఈవి పద్మనాభం గారు రాశారు. ఓకే, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వెంటనే క్విక్గా అప్లోడ్ చేస్తారు. థ్యాంక్ యూ.